ప్రతాప్ రెడ్డి గారు, మీ పైన విమర్శ ఏంటంటే, అంటే ఓకే, తనిఖీలు చేస్తున్నారు, అవినీతిని కంట్రోల్ చేస్తున్నారు. దీనికి కెమెరాలు తీసుకెళ్ళడం ఎందుకు, మైకులు పెట్టడం ఎందుకు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఎందుకు అనేది ప్రధానమైన విమర్శ వస్తుంటుంది. ఎస్. అట్ ద సేమ్ టైం ఇలా చేయడం కూడా చాలా బాగుంది అనే సద్విమర్శలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది అవేర్నెస్ అండి, నెంబర్ 1. ఓకే, అవేర్నెస్ 10 మందికి. ఇప్పుడు నేను ఫుడ్ కమిటీ చైర్మన్ అయినంత వరకు హాస్టల్ స్టూడెంట్కి ఎంత డబ్బులు వస్తాయనే విషయం ఎవరికీ తెలియదు. ఎన్ని అంగన్వాడీ సెంటర్లో ఎన్ని గుడ్లు ఇస్తారు పర్ మంత్, ఏమిస్తారు టేక్ హోమ్ రేషన్, ఏమిస్తారు అనేది పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కూడా అవేర్ చేశానండి. ఈరోజు ప్రతి ఒక్కరు, నేను ఈ పోస్ట్లో 1.5 years తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫుడ్ కమిటీ చైర్మన్ కానీ లేకుంటే మాకు తెలుసు ఈ విషయము, ఇంత డబ్బులు వస్తాయి మాకు, ఇవి వస్తాయి మాకు, ఎందుకు ఇవ్వరు అని క్వశ్చన్ చేసే శక్తి అవేర్ చేశానండి నేను. ఈ ప్రమోట్ చేయడం వల్ల, ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇంకొకటి ఇంకా మనము ఇదేదో ఇంతమంది అవసరమా అంటే అవసరమండి, 100%. మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ తెలియాలి కదండి. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక హాస్టల్ విజిట్ చేశారు. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. సంతోషం, బాగా చేశారండి, బాగుంది. ఆయన ఈ ఏజ్లో, ఈ స్టేజ్లో ఆయనకున్న పని ఒత్తిడికి అంటే 10 మందికి వేరే వాళ్ళకు కూడా మా సీఎం గారే వస్తూ ఉన్నారు, ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చేయాలా అనే అధికారులలో ఒక భద్రత అనేది ఏర్పడుతుంది అక్కడ. కొన్ని అందుకే నేను చెప్తున్నానండి, రాజకీయ నాయకులు కూడా, మినిస్టర్లు, వాళ్ళు అందరూ కూడా మెయిన్ విజిట్స్, ఈ ఇన్స్పెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అప్పుడే గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది, సమస్యల పరిష్కారం దొరుకుతుంది, మీరు ప్రాక్టికల్గా చూడగలరు ఏదైనా సమస్యని, ఈ సమస్యకి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలనేది అర్థమవుతుంది. కొన్ని హాస్టల్స్లో అయితే ఈ ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు. పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్మీడియట్ పైన పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, ఆ పిల్లలకు బాత్రూమ్ డోర్స్ కూడా ఉండవు. ఇవన్నీ కూడా పాపం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ తెలుసుకోవాలి, ఎక్కడో దగ్గర మేనేజ్ చేయాలి, ఎక్కడో దగ్గర దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఆ ఫండ్స్ అనేది వాళ్ళకు ఇది ఎక్కడెక్కడో మనము డెవలప్ చేసాం కదండి. ఇది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బంగారు ఉంది, డబ్బు ఉంది, మనము పడేసుకోం కదండి, దాన్ని జాగ్రత్త చేసుకుంటాం కదా. ఈ పిల్లలు, హాస్టల్లో ఉండే పిల్లలు, వీళ్ళంతా కూడా మన సంపద అండి, ఆంధ్రప్రదేశ్ సంపద. వీళ్ళంతా మన భవిష్యత్తు. కరెక్టే. ఆ సంపదను మనం జాగ్రత్తగా జోబులో పెట్టుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. వాళ్ళే రేపు మనకు ఫ్యూచర్. అటువంటి వాళ్ళని మనం రోడ్డుకు వదిలేస్తామా? వదిలేయకూడదు కదా. వాళ్ళకి మంచిగా అన్ని సదుపాయాలు కల్పించాలా, మంచి భోజనాలు ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు.